విజయభాను ఈ తరం వారికి అంతగా తెలియని పేరు. కానీ పాత సినిమాలు చూసేవారికి బాగా పరిచయమైన పేరే అది. హీరోయిన్ అవుదామనే కోరికతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విజయభాను చివరికి హాస్య పాత్రలతో, చిన్న చిన్న వేషాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పేరున్న తారలనే తప్ప చిన్న చిన్న నటుల్ని దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు, అవకాశాలు ఇవ్వడం లేదు అని విజయభాను ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పక్కన నటించే అవకాశం ఇస్తే నగ్నంగా నటించడానికి కూడా రెడీ అని ఆ రోజుల్లో ఓ సంచలన స్టేట్మెంట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు విజయభాను. సినిమాల్లో అవకాశాలు పొందడానికి ప్రారంభంలో చాలా కష్టాలు పడ్డారు విజయభాను. ఎన్ని కష్టాలు పడినా ఆర్టిస్ట్గా ఎదగాలంటే అదృష్టం ఉండాలి. మద్రాసు వచ్చిన తరువాతే జీవితం అంటే ఏమిటో తెలిసి వచ్చిందని ఆ రోజుల్లో విజయభాను అనేవారు. అసలు ఎవరి విజయభాను? తెలుగుతో పాటు ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ, హిందీ, మలయాళ భాషలు తెలిసినా నటిగా అంత గుర్తింపు తెచ్చుకోకపోవడానికి కారణం ఏమిటి? ఈ వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. గూగుల్లో ఎంత వెతికినా దొరికిన సమాచారం ఇది. విజయభాను సొంత ఊరు అనంతపురం. ఎస్ఎస్ఎల్సి వరకు అక్కడే చదువుకున్నారు. చిన్నతనం నుంచి ఆమెకు నాట్యం అంటే ఇష్టం. వరదరాజు, విశ్వనాథం ఆమె తొలి నాట్య గురువులు. నాటకాల్లో నటిస్తూ నాట్య ప్రదర్శనలు కూడా ఇస్తుండేవారు. పుట్టపర్తిలో సాయిబాబా ఆశ్రమంలో తన తొలి నాట్య ప్రదర్శన ఇచ్చారు విజయభాను. అలా సినిమాల్లోకి రాకముందే 150 ప్రదర్శనల దాకా వివిధ ప్రాంతాల్లో ఇచ్చారు. 1967లోనే విజయభాను తన సొంత నాట్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లోనే ఆమె బృందంలో 25 మంది సభ్యులు ఉండేవారు. నటుడు నాగభూషణం ప్రదర్శించే రక్త కన్నీరు నాటకం ద్వారా విజయభాను మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే నటుడు చంద్రమోహన్ మామగారు గాలి బాలసుందరం గారు రచించిన అనేక నాటకాల్లో కూడా విజయభాను నటించారు. 1966లో సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసు చేరుకున్నారు విజయభాను. తన అన్న గిరిధర్ సహకారంతో ఎన్టీఆర్ నటించిన అగ్గిబరాటా చిత్రంలో తొలి వేషం దొరికింది. అందులో వాణిశ్రీకి చెల్లెలుగా నటించారు విజయభాను. అప్పటికి ఆమెకు 12 ఏళ్ళు. ఇక అప్పటి నుంచి తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 100 చిత్రాల్లో నటించారు. ఇందులో ఎక్కువగా హాస్య పాత్రలే. చాలా సినిమాల్లో రాజబాబుకి జోడీగా నటించారు. పగసాధిస్తాలో విజయభాను పోషించిన పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే శభాష్ పాపన్న, జగజ్జంత్రీలు, ఖైదీ బాబాయ్, అదృష్టవంతురాలు, బంగారు కుటుంబం, ఒకనారి 100 తుపాకులు, చందన, ప్రియ బాంధవి వంటి చిత్రాల్లో విజయభానుకి మంచి పాత్రలు దొరికాయి. ఆ రోజుల్లో రాజబాబు, విజయభాను జంటకు ఒక రేంజ్లో క్రేజ్ ఉండేది. చిరంజీవి, కమల్ హాసన్, జయసుధ నటించిన ఇది కథ కాదు చిత్రంలో విజయభాను జయసుధ స్నేహితురాలిగా నటించారు. ఆ సినిమాలో అత్యుత్తమ నటనకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ తరుణంలోనే అంటే 1980లో ఒక అమెరికన్ డేవిడ్ రైట్తో ప్రేమలో పడి ఆయన్ని వివాహం చేసుకుని కెరీర్తో పాటు ఇండియాను కూడా వదిలిపెట్టి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. తను స్వతహాగా నృత్య కళాకారిణి కావడంతో స్త్రీ శక్తి కళానికేతన్ పేరుతో అక్కడ ఓ నృత్య కళాశాల నెలకొల్పారు. అచరి కాలంలోనే విజయభాను కృషి వల్ల ఆ కళాశాల మరో 4 నగరాలకు విస్తరిల్లింది. భరతనాట్యం, కూచిపూడి అందులో నేర్పించేవారు. నటన మీద మక్కువతో రమేష్ బాబు హీరోగా జంధ్యాల అమెరికాలో తీసిన చిన్ని కృష్ణుడు చిత్రంలో నటించారు విజయభాను. అలాగే ఒక అమెరికన్ చిత్రంలో, టీవీ సీరియల్లో కూడా నటించారు. అమెరికా కోడలుగా మారి అక్కడే స్థిరపడిన మూలాలు మాత్రం మరవలేదు విజయభాను. అనంతపురంలో తన మాతృమూర్తి కట్టించిన శివనారాయణ పంచముఖ ఆంజనేయ దేవాలయం అభివృద్ధి కోసం ఎంతో డబ్బు వెచ్చించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు అమెరికా వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇచ్చేవారు. అలాగే తన చెల్లెలు సింధూరిని కూడా అమెరికా తీసుకువెళ్ళి ఆమె ఎదుగుదలకు సాయం చేశారు. డేవిడ్, విజయభాను దంపతులకు ఒక కుమార్తె. విజయభానుకు చెన్నైలో సొంత ఇల్లు ఉంది. గత ఏడాది ఏప్రిల్లో ఆ ఇంటిని చూసుకోవడం కోసం అమెరికా నుంచి వచ్చారు.
అయితే ఎండవేడిని తట్టుకోలేక వడదెబ్బకు గురై ఏప్రిల్ 24న కన్నుమూశారు. తన సొంత గడ్డ మీదే తనువు చాలించాలని విజయభాను అంటుండేవారు. అందుకేనేమో ఆమె కోరిక తీర్చడం కోసం ఆ నటరాజు తనలో ఐక్యం చేసుకున్నారు. ఆమె లేకపోవడం మనకు విషాదకరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.